హాయ్ అండి. ఈరోజు వీడియోలో వైజాగ్లో ఉన్న ఫిషింగ్ హార్బర్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఈ ఫిషింగ్ హార్బర్ చాలా మూవీస్లో కూడా ఉంటుంది, ఎందుకంటే చాలా చేపలు పట్టి ఇక్కడ ఎండబెడతారు కూడా. అండ్ బోట్స్ కూడా చాలా ఉంటాయి. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే కొంచెం బాగుండదు, కానీ వ్యూ సూపర్గా ఉంటుంది. ఈ బోట్లన్నీ చూసుకుంటూ అదంతా సముద్రం ఉంటుంది కదా, అదంతా కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. జగదాంబ సెంటర్ నుంచి 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్ చూసేయచ్చు. రకరకాల చేపలు ఉంటాయి, ప్రాన్స్, క్రాబ్స్ అలాంటివి కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. అన్నీ అప్పటికప్పుడు పట్టి ఫ్రెష్గా కూడా అమ్ముతారు. లేదనుకుంటే ఎండబెట్టిన చేపలు, ఎండబెట్టిన రొయ్యలు అలాంటివి కూడా చాలా దొరుకుతాయి. అమ్మగా మిగిలినవి ఎండబెట్టేస్తారనమాట, రోజు పట్టినవి. చూసారు కదా, ఎండిన చేపలను ఎత్తుతున్నాడు ఇక్కడ ఒక ఆయన. పచ్చి వాటి నుంచి ఎండిన వరకు రకరకాల స్టేజ్లో ఉన్నాయి. అన్నీ చూస్తూ ఉంటే అన్నీ మనకి తెలుస్తూ ఉంటుంది క్లియర్గా. పచ్చివి ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఎండిన తర్వాత ఎలా ఉంటాయి, అవన్నీ అన్నమాట. చూసారు కదా, బోట్స్ కూడా అన్నీ ఎలా ఉన్నాయో దగ్గర నుంచి చూసేయండి. ఇందులో నుంచే మనకి ఫిషింగ్ చేస్తూ ఉంటారు. అన్నిటికీ పైన వలలు కట్టి ఉన్నాయి, చూసారు కదా. బయట కూడా చాలా వలలు ఉన్నాయి. అక్కడ దూరంగా వైట్ షిప్ కనిపిస్తుంది కదా, అది ఇండియన్ నేవీ వాళ్ళదే. పెట్రోలియం చేస్తూ ఉంటారు కదా మన పోలీసులు ఇక్కడ బయట రోడ్ మీద అయితే. అలాగా సముద్రంలో వాళ్ళు పెట్రోలియం చేసే వాహనం అన్నమాట అది. రాత్రుళ్ళు సముద్రంలో మొత్తం తిరుగుతూ ఉంటుందంట, ఎందుకంటే సముద్రంలో స్మగ్లింగ్ అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ మనకి పెట్రోలియం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యూ అయితే చాలా బాగుంది కదా, సముద్రాన్ని చూస్తూ ఉండిపోవచ్చు. ఒక బోట్ వెళ్తుంది చూసారా ఫిషింగ్కి. అందరూ ఇలాగే ఎవరి బోట్లలో వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు. చాలా సినిమాల్లో చూసాం కదా మనం. ఇక్కడ ఏరియా అంతా ఒక లుక్ వేయండి. ఇంకా మధ్య మధ్యలో చేపలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎండబెడుతూ కొన్ని, పచ్చి కొన్ని అలా కనిపిస్తూ ఉంటాయి. అన్నీ చూసేయండి. ఇంకా
ఇక్కడ చూసారా అప్పుడే పట్టిన చేపలు, ఇప్పుడే ఎండబెడుతున్నారు వీటిని. ఇటు సైడ్ ఏమో ఇంకా అన్నీ ఎండబడిన వాటిని అమ్మడం అన్నమాట. జోకడం ఏమి లేకుండా ఏదో కొలత లాంటిది పెట్టుకున్నారు, దాంట్లో పోసుకుంటూ అమ్మడమే. ఇక్కడంతా ఇంకా మార్కెట్ లాగా పచ్చివి ఎండవి అన్నీ దొరుకుతాయి ఈ మార్కెట్లో. పచ్చి వాటిని క్లీన్ చేసి కూడా ఇస్తారు, అన్నీ ఫ్రాన్స్ ఫిష్ అన్నీ. ఇక్కడ చూసారా ఫ్రాన్స్ ఉన్నాయి, క్లీన్ చేస్తుంది. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి, పచ్చి చేపలు. సో ఇదన్నమాట ఫిషింగ్ హార్బర్. దీని తర్వాత కామత్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇందులో సంక్రాంతి థీమ్ ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. సో ఇది బాగా అనిపించింది కాబట్టి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. సంక్రాంతి థీమ్వి పెట్టారు, ఇంకా బొమ్మల కొలువు కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది చూడడానికి, డెకరేషన్ చేశారు ఇంకా వాటికి. చాలా చాలా బాగుంది. సో మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఫిషింగ్ హార్బర్ కూడా ఎలా ఉందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.